నెల్లూరు జిల్లా నిడవలూరు మండలంలో వైసీపీ ఖాళీ అయింది. ఆ పార్టీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు పోండ్ల అచ్యుత్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుందని, ప్రజల్లో వస్తున్న మార్పుకు పార్టీ చేరికలు ఒక సంకేతమన్నారు. విభేదాలకు తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కోరారు. వేమిరెడ్డి దంపతులు చేస్తున్న అభివృద్ధి, పార్టీలకు అతీతంగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై టీడీపీలో చేరుతున్నట్టు అచ్యుత్ రెడ్డి స్పష్టం చేశారు. 5 సంవత్సరాల్లో కేవలం నలుగురితోనో 5 మందితోనో ఎమ్మెల్యే తత్వం మొత్తం పూర్తి చేశావు. కోవూరు కాన్స్టిట్యున్సీని మొత్తం పూర్తి చేశావు. మొత్తం అవినీతిమయం చేశావు. వాళ్ళు ఆ రోజు ఏం చేయలేక గమ్ముతున్నారు. ఈ రోజు వాళ్ళకి అండగిట్టే సరైన నాయకుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారని, ఎమ్మెల్యేగా నేను ఉన్నామని చెప్పే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఆ రోజు నుంచి మార్చి 4 నాకు అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాయకులు దండాలుగా వచ్చి చేరుకున్నారు. ఈ రోజు ముఖ్యంగా సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూశారు. ఇప్పుడు చాలా మంది సర్పంచులు చేరారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు. వాళ్ళు ఏ రోజన్నా పడిందా? ఈ రోజు ఫైనాన్స్ తరఫున మేము వేస్తున్నాం. విశాలమయమైన రోడ్లను కంప్లీట్ చేస్తున్నాం. వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకి వాళ్ళు న్యాయం చేయగలుగుతున్నారు. ఈ రోజు అది ఏ సర్పంచ్ అయినా, వైఎస్ఆర్సీపీలో ఉన్న సర్పంచ్ అయినా గుండెల మీద చేయొచ్చు ఈ రోజు చెప్పగలరు. అందుకనే వీళ్ళందరూ చేరారు. కానీ వాళ్ళు పేరుతున్న అవాకులకి చవాకులకి కాదు. ఇప్పుడు ఆల్రెడీ పిచ్చిరెడ్డిపాలెం మండలం క్లీన్ అయిపోయింది, విడవలూరు మండలం అయిపోయింది, కోవూరు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొడవలూరు ఉంది, అది కూడా అయిపోయింది. తప్పితే నేను కాగా ఖైరీగా వేశానంటే అక్కడ ఉన్న నాయకులు మొత్తం ఇక్కడ చేరడానికి రెడీగా ఉన్నారు. కానీ మేమే అటువంటి నాయకులు చేర్చుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మండలంలో నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రశాంతంగా, మన ఎంపీ ప్రభాకర్ అన్న చూసి వాళ్ళ సేవా కార్యక్రమాలు చూసి ఆకర్షించి వాళ్ళ వల్ల మేము పార్టీలో చేరడం జరిగింది. నిన్న సాక్షి పేపర్లో ఒక వచ్చిన నా మీద రాశారు, గుడుకులు తీసుకొని వచ్చినట్టు, పార్టీకి ఇన్పోర్ట్ కూర్చున్నట్టు, నాకేదో జిల్లా పదవులు కట్టబెట్టినట్టు, మా భార్యకి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చినట్టు. ఏ రోజు మేము అడిగింది లేదు. మా మిస్సెస్ అయితే ఆ సీట్ ఎక్కడుందో ఈ రోజు చూడలేదు, ఎక్కడ కన్నా పెట్టాము పాపాలు బాగాలేదు. అసలు ఇచ్చారు మాకు వద్దని చెప్పాం. అంతవరకే మీరు పోండి అన్నారు. నేను పోలా, ఏ సంతకం పెట్టాలా, ఏ సీట్లో కూర్చోాలా. మా మిస్సెస్ వచ్చి ఏదో ఇంత పొడుగు పదవి ఇచ్చారని చెప్పారు. ఆ రోజు ఎంత ఇచ్చామండి. తర్వాత నాకు పదవి ఇచ్చారు. మన ఈ మధ్య రైతు విభాగ సంఘ అధ్యక్షులుగా 3 ఎలక్షన్లు మీకు చేసాము, మీ పార్టీకి చేసాము. దానికి సంబంధించి మాకు గుడుకులు తీసుకొని వెన్నుపోటు పుడిచి పోయారని అంటాం కరెక్ట్ కాదు. అది రాశారో మాకేం తెలియదు. అది విడవలూరు మండలంలో, విడవలూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి అచ్యుత్ రెడ్డి ఈరోజు ఎవరికి అన్యాయం చేయడం కానీ ఇంకా ఏమైనా వేరే చేయడం కానీ నేను ఏ రోజు పాల్గొనలేదు. నేను నీతిగా నిజాయితీగా ఉన్నాను. అలాగే ప్రజలకు కూడా నేనేదో ప్రజలకు తెలుసు, వాళ్ళు ఏదో నాకు తెలుసు.